హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం. ఈ రసంలో మనం షాప్లో కొన్న రసం పౌడర్ యూజ్ చేయటం లేదండి. మనం ఫ్రెష్గా దంచి చేసుకున్న పౌడర్తో ఈ రసం చేసుకుందాం. ఈ రసం చేయడానికి మనకు ఏమేం పదార్థాలు కావాలంటే టమాటాలు 2 తీసుకోండి, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, రసం పొడి చేయడానికి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ కందిపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 3/4 టీ స్పూన్ మిరియాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. తాలింపుకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకులు, 1/4 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 కప్పు కట్ చేసిన కొత్తిమీర తీసుకోండి. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి. నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఫస్ట్ మనం చింతపండుని ఒక బౌల్లో తీసుకొని 1 కప్పు నీళ్ళు పోసుకొని 15 నిమిషాలు నానబెట్టండి. చింతపండు నానిన తర్వాత పిసికి చింతపండు నీళ్ళు చేసుకొని వేస్ట్ అంతా తీసేద్దాం. 2 టమాటాలని ఒక బౌల్లో తీసుకొని చేత్తో మెత్తగా చేయండి. లేకపోతే కట్ చేసి మిక్సీలో రఫ్గా మిక్సీ చేసుకోండి. మరీ పేస్ట్గా చేయొద్దండి. కొంచెం టమాటా పీసెస్ తెలుస్తుంటే రసం బాగుంటుంది. రసం పొడి చేయడానికి రోట్లో కందిపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకోండి, మిరియాలు వేసుకుందాం, మెంతులు వేసుకొని కొంచెం రఫ్గా పౌడర్ లాగా దంచుకుందాం. మీరు మిక్సీలో అయినా వేసుకోండి పొడి చేసుకోవడానికి. ఇది కొంచెం పొడి అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లైట్గా దంచండి. మరి మెత్తగా అవ్వకూడదు. ఈ విధంగా దంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రసం చేయడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసుకోండి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి 15 సెకండ్లు ఫ్రై చేసుకుందాం. దానిలో ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్న రసం పొడి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోండి. టమాటో పేస్ట్ వేసి కలిపి 1 నిమిషం ఉడికించాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత చింతపండు నీళ్ళు వేసుకోండి. రసానికి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకోండి. నేను 1.5 గ్లాస్ వేసుకున్నాను. మీ రుచి తగినంత ఉప్పు వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసాను. అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేయండి. రసం మరీ ఎక్కువ తెరలకూడదు. ఒకసారి పొంగు రాగానే కొత్తిమీర వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి ఇంకొక పొంగు రాగానే ఆఫ్ చేసుకుందాం. ఇంకొక పొంగు వచ్చింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు గుమగుమలాడే రసం రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ టమాటా రసం మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.